హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిటూ ట్రక్ లాక్స్. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే కర్ణాటకలోని కేఆర్పేట దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే ఎక్కువగా టెంకాయలు అయితే లోడ్ చేస్తారు. సో మన బండి అయితే ఇక్కడ పెట్టాము. ఇక్కడే వేస్తారనమాట, రోడ్ సైడే పెట్టి బులారాలు దాంట్లోకైతే తీసుకొచ్చి వేస్తారనమాట లోడింగ్. ఇక్కడంతా లోడింగ్ అవుతున్నాయి ఆల్రెడీ. సో మన యోగేష్ ట్రక్ లాక్స్ అక్కడ ఉన్న చూడండి బండి. సో ఆ బండికి మన బండికి రెండు అయితే బాంబే అవుతాయి లోడు. ఇక్కడ ఉన్నాయి కదా టెంకాయలు ఇవే. సో ఇదంతా పెద్ద మార్కెట్ అనమాట. సో మొత్తం సంవత్సరం పొడవునా అయితే టెంకాయలు లోడింగ్ చేస్తారంట. ఇక్కడ అయితే మన బండి అయితే ఇక్కడ ఉన్నది. చూడాలి ఎన్ని గంటలకు లోడింగ్ చేస్తారో తెలియదు. ఈవినింగ్ చేస్తామని చెప్పారు. సో అందుకు ఇక్కడే యోగేష్ ట్రక్ లాక్స్. అది కట్ ಮಾಡಿಸ್ಬೇಕಾ? ಅದು సో మనకి లోడ్ చేయాలంటే ఈ పీస్ ఉన్నది కదా, ఇక్కడ ఈ పీస్ ఒకటి ఆ పీస్ ఒకటి కట్ చేయాలంట. రెండు పక్కల, అటు పక్క ఈ పక్క, లేకపోతే లోడ్ చేయరంట. సో మనం వచ్చేది ఎప్పుడో ఒక లోడ్కి. బండి చూడండి ఎట్లున్నది. ఓనర్ ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ಕಾರ. ನಮ್ಮ ಬಾಲವಣ್ಣಂಗೆ ಬಂದರು ಲೋಡ್ಗೆ. ಅವ್ರನ್ನೂ ಕನ್ನಡದಲ್ಲಿ ವೀಡಿಯೋಸ್ ಮಾಡ್ತಾರೆ, ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ನಮಗೆ ತೆಲುಗು ಅಷ್ಟೊಂದು ಕ್ಲೀನಾಗಿ ಬರೋಲ್ಲ, ನಮಗೂ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ನಮ್ಮ ಕನ್ನಡ ಯೂಟ್ಯೂಬರ್ಸ್ ಯಾರೇ ಆಗಲಿ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆಸಿ ಇದು ಮಾಡಿಸಿ. ಏನೋ 3 ದಿವಸ ಆಯ್ತು ಲೋಡ್ಗೆ ಬಂದು, ಲೋಡ್ ಆಗಿಲ್ಲ, ಏನು ಮಾಡೋದು ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಕೇಳೋದ್ರೆ ಕಟ್ ಮಾಡಿಸಿ ಅಂತ ಹೇಳ್ತಾವ್ರೆ. 3 ದಿವಸ ಆಯಿತು, ಅದು ಕಟ್ ಮಾಡಿಲ್ಲ ಅಂದರೆ ಲೋಡ್ ಮಾಡಲ್ಲ ಅಂತ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. సో బండి అన్నీ అయితే ఆల్రెడీ లోడ్ అవుతున్నాయి. మన బండి ఇడైతే పెట్టేశాము. సో ఇవి కూడా 2 అవుతాయి. సో ఇక్కడి నుంచి ఎక్కువగా బాంబే అవుతాయంట. మంది బాంబే, గుజరాత్ అంతా అవుతాయి. సో ఇక్కడ పెట్టేసినామంటే సాయంత్రం లోపల అయితే లోడ్ చేస్తారు. చూద్దాం ఎంతసేపు చేస్తారు ఏం కథ అనేసి. మన బండిని అయితే లోడింగ్కి అయితే పెట్టేసి వచ్చాను. యోగేష్ బండి దగ్గరికి అయితే టెంకాయలు అయితే తాగుదామనేసి టెంకాయలు అయితే తీసుకుంటాను బండిలో నుంచి. మధ్యాహ్నం అయితే లంచ్ చేద్దామని వస్తే ఇంకా ఇడ్లీలు దోశలు ఉన్నాయంట. సో ఇడ్లీ అయితే చెప్పాము, ఇడ్లీ చల్లగా ఉందనేసి మళ్ళీ పలావ్ తీసుకురామని చెప్పాను అనమాట. సో పలావ్ అయితే వేడివేడిగా అయితే ఇచ్చారు. సో ఇది తినేసి మళ్ళీ బండి దగ్గరికి అయితే వెళ్ళాలి. సో మన బండికి అయితే లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు. సో ఈ బండి ఉన్నది కదా బడా దోస్తో అయితే రివర్స్ పెట్టి మన బండికి అయితే లోడింగ్ చేస్తారు. చూడండి లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు. చూస్తున్నారు కదా, అన్న వాళ్ళంతా బులారాలు బడా దోస్తులు అన్నీ ఎత్తుకొచ్చి రివర్స్ పెట్టేసి అయితే లోడ్ చేస్తారు. చూడండి, ఫస్ట్ ఒక అడ్డలైన్ కట్టుకొని మళ్ళీ అన్నీ లోపలికి వేస్తూ వచ్చేస్తారనమాట. అట్లా వేయడం వల్ల ఏమంటే బండి డౌన్కి అయితే పెట్టాము మనము. సో మనం అంటే వాళ్ళే చెప్పారనమాట. సో అట్లా పెట్టమని అందుకే అట్లే పెట్టినాము. అవి వెనక్కి వెళ్ళిపోకోకుండా దొర్లుకొని అందుకైతే అడ్డ లైన్ అయితే కట్టినారు. చూడండి, సింగిల్ అట్లా ఉండేటివన్నీ దాని లోపలికి వేస్తారనమాట. మన ముందర చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా చెట్టు నీడకైతే నిలబెట్టారు. సో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో టాటా ఏస్లకి అంతా ఇవంతా వేస్తారనమాట బండికి. ఇటు పక్క కూడా రైట్ సైడ్ కూడా అవుతుంది. రైట్ సైడ్ బండికి కూడా వేస్తున్నారు. కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుందాం మనం అయితే. మళ్ళీ నాన్ స్టాప్ అయితే డ్రైవ్ చేయాలి నైట్ అంతా. మన బండికి అయితే లోడింగ్ చేపిస్తూ ఉన్నాను. మన యోగేష్ అయితే ఫోన్ చేసి ఇక్కడైతే మిరకాయ బజ్జీలు అయితే వేస్తున్నారు, రా తిందాం అనేసి అన్నాడు అనమాట. సో అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఆంటీ వేడివేడిగా వేసిస్తున్నారు అనమాట. సో అందుకనే తినేసి వెళ్దాము అనేసి అయితే వచ్చాను. కాలిపోతున్నాయి అనమాట. అంతే, ఇంకా లోడ్ అయ్యేంత వరకు టైంపాస్ చేస్తూ ఉండాలి. హోటల్ దగ్గర వేసి వచ్చే లోపల అయితే ఇంతైతే లోడ్ చేశారు. ఇది వచ్చేసి 1.5 అవర్కి. చూస్తున్నారు కదా, ఇంకా చేస్తూనే ఉన్నారనమాట. వాళ్ళంతా కౌంటింగ్ వేసుకొని మొత్తం అంతా రైతుకి ఒక అమౌంట్ అనేసి ఉంటుంది, అంతైతే ఇచ్చేసి మళ్ళీ వీళ్ళైతే ఒక రేటుకి వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు వచ్చి మనకు మామూలుగా కొనే వాళ్ళకి ఇంకో రేటుకి అయితే వెళ్తాయి. బండి లోడింగ్ అవుతా అంటే మధ్యలో అయితే రీల్స్ అయితే షూట్ చేసుకుంటా ఉన్నామన్నమాట ఇన్స్టాగ్రామ్కి. సో మనల్ని ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఎవరన్నా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. డైలీ అయితే రీల్స్ వస్తున్నాయి, సేమ్ కిటూ ట్రక్ లాక్స్. టైం అయితే 7:30 అవుతుంది నైట్. సో మన బండికి అయితే బ్యాక్ సైడ్ చూడండి
బడా దోశలు అన్నీ సైడ్కి ఎత్తుకొచ్చి వేస్తాను అనమాట. నా భయం ఏమంటే ఆడుగు తగిలిచ్చేస్తారో అని భయం, బండికి గీతలు పెట్టేస్తారు అనేసి. వాళ్ళు వెనకాల కూడా ఎవరన్నా ఉండి కూడా చెప్పరు, వాళ్ళు డైరెక్ట్ ఎత్తుకొచ్చి ఆనిచ్చేస్తారనమాట బండికి. అదే కొద్దిగా భయము. సో చూడండి వెనకాల అయితే బడా దోశలోంచి అయితే అన్లోడ్ చేస్తున్నారు. షిఫ్టింగ్ అనమాట. ఇక ఒక 2 టన్నులు వేయాలి, 10 టన్నులు అయితే వేసినారు. టోటల్ పాసింగ్ వచ్చేసి మనది 12 టన్నులు అయితే అవుతుంది. 12 టన్నులు పడితేనే మనకి ఏమైనా గిట్టుబాటు అవుతుంది, లేదంటే లేదు. సో అందుకని 12 టన్నుల కోసం లోడ్ చేయించుకొని పోవాలనేసి వెయిట్ చేస్తాను అనమాట. ఎప్పుడో మధ్యాహ్నం స్టార్ట్ చేసినారు, మధ్యాహ్నం నుంచి చేస్తానే ఉన్నారు. మన బండి అయితే లోడ్ అయిపోయింది, 9 గంటలు అయితే అవుతున్నది. సో మన యోగేష్ బ్రో బండి అయితే ఈడ ఉన్నది, లోడ్ అవుతుంది అది కూడా. సో మన బ్రోకి అయితే బాయ్ చెప్పేసి వెళ్దాము. సో వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నాడు చూడండి. బాయ్. మన బండికి డీజిల్ అయితే ఫుల్గా అయితే పట్టించేసాము. సో కర్ణాటకలో తక్కువ అనేసి మేము అయితే ఫుల్ పట్టిస్తాం అనమాట. ఎప్పుడైనా కానీ కర్ణాటక నుంచి బయట పోతున్నామంటే చాలు ఫుల్ ట్యాంక్లే. సో అది మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా సపోజ్ చేసుకొని కలిసి ఉంటే ఫుల్ ట్యాంక్లు అయితే చేసుకొని వెళ్తాం అనమాట. మన బండి అయితే 161 లీటర్ అయితే పట్టింది, 14,213 రూపాయలు. ఇక్కడ రేట్ వచ్చేసి 88 రూపాయలు అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మన పెట్రోల్ బంక్లో ఎంత పోసాడు చూడండి అన్న. డీజిల్ అయితే కింద అంతా పోయింది. ఇప్పుడే డీజిల్ అయితే పట్టుకున్నాము, 14,000 అయితే పట్టింది మన బండికి డీజిల్ అయితే. సో బండి అంతా ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడైతే లైటింగ్ ఉన్నది కాబట్టి టైర్లు అయితే నీట్గానే ఉన్నాయి. బండి అంతా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, తాళ్ళు ఏమన్నా లూజ్ అయినాయో అది ఇది అనేసి. బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగా కట్టారు. ముందంటే ఫస్ట్ లోడ్ హుక్కులు లేవు, ఇప్పుడైతే హుక్కులు ఉన్నాయి. సో ఇక బయలుదేరదాం. అమ్మయ్యా, బండి అయితే లైట్గా అయితే క్లీన్ చేసేసాను. బయలుదేరదాం. మళ్ళీ ఎందుకు టెన్షన్ అనేసి భారత్ బ్యాంక్ దొరికాలకే పట్టేశాను. ఇక్కడ అంతా అడవి, ఇంకా 200 కిలోమీటర్లు అనమాట హైవే మనకి దావణగిరి. సో కేఆర్పేట నుంచి మనకి దావణగిరి మళ్ళీ హైవే దొరుకుతుంది అనమాట, డైరెక్ట్ బాంబే. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా అయితే 11:30 అవుతా అన్నది. ఇంకా తినేసి వెళ్దాము ఒకేసారి అనేసి 2 చపాతీ అయితే తీసుకున్నాను, ఎందుకంటే నైట్ టైంలో ఎక్కువగా నిద్ర వస్తుంది. రైస్ ఏమన్నా పెరుగన్నం అట్లా తిన్నామంటే నైట్ అంతా డ్రై చేయాలి కాబట్టి రోటీ అయితే తీసుకున్నా. సో ఇక్కడే అయితే మనము డిన్నర్ అయితే చేసి బయలుదేరుతున్నాను. సో మనం పైన వెళ్ళామంటే మంగళూరు అనమాట, ఇది మంగళూరు రోడ్డు హైవే, మంగళూరు హైవే. మనం స్ట్రైట్ అయితే వెళ్ళాలి దావణగిరికి. సో ఒక 2 చపాతీ అయితే తినేసి బయలుదేరుతున్నాను. ఇంకా మళ్ళీ ఈ లైన్లో ఇక్కడ దావణగిరి హైవే రీచ్ అయ్యేంత వరకు ఏం దొరకవు, అందువల్ల అనేసి ఇక్కడే తినేసి బయలుదేరేసా. మనకి ఈ ట్రిప్లో అయితే ఫస్ట్ టోల్ గేటు. సో ఇది వచ్చేసి కడూరు దగ్గర అయితే ఉన్నది, సింగిల్ లైన్ అయితే వదిలినారనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇది కన్స్ట్రక్షన్ అయితేనే ఉంది ఇంకా హైవే ఇది. చూడండి అంతా అడ్డపెట్టేశారు, జాగ్రత్తగా చూసుకోరావాలన్నమాట. ఈ సింగిల్ లైన్ లాస్ట్లో మాత్రం వదిలినారు. ఏం బండ్లు కూడా అంత ఏం లేవు చూడండి, వెనకాల కూడా ఖాళీ ఎంత. నాకు తెలిసి వర్క్ అవుతుందో లేదో తెలీదు, చూడాలి బ్యాలెన్స్ కట్ అయిందా లేదా అనేసి.
అందరూ నిద్ర వచ్చేసి ఇక్కడ పెట్టేసి పనుకున్నారు. కరెక్ట్ టైం అయితే 12 అవుతుంది. చూస్తున్నారు కదా అటుపక్క రోడ్లో కూడా. అయ్యా బండిని ఒకసారి చెక్ చేసుకుందాం అంతా. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. లైటింగ్స్ కూడా అయితే చాలా బాగా వేసినారు. బండి అయితే చెక్ చేసుకోరాలా. లైట్గా హీట్ అయినాయి అంతే. టార్పాలు ఎంత బాగా వచ్చిందో. ఇంకా భారత్ బెంజ్ అనే పేరు కనిపించేటట్లు ఉంటే ఇంకా బాగుండు. సో లెఫ్ట్ సైడ్ అయితే సేమ్ నార్మల్. టైర్లు అయితే పక్కా చెక్ చేసుకోవాలి. కొత్త టైర్లు కదా, రాళ్ళు అవి ఇవి చిక్కులుకున్నాయంటే ఈజీగా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి దావణగిరి 55 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ ఒక ఛాయ్ తాగుదామనేసి ఆపాను. అక్కడ బయలుదేరేటప్పుడు ఒక ఛాయ్ తాగి నింటే కరెక్ట్ సరిపోయిండు. అక్కడ ఛాయ్ దానికి నిద్ర వచ్చినట్టు ఉందన్నమాట. దావణగిరి బైపాస్ లేక్ అయితే వచ్చేసాము. హైవే ఇది బెంగళూరు టు పూణే హైవే అనమాట. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ నువ్వు ఛాయ్ తాగాల. మళ్ళీ నాన్ స్టాప్ అయితే వెళ్తూ ఉండాలి. మాటలు రావడం లేదు నోట్లోంచి. ఇక నుంచి అయితే లాంగ్ ట్రిప్స్ అయితే అయిపోతున్నాము. డైలీ అయితే వీడియోస్ వస్తాయి. సో ఈ వీడియోని ఎక్కడితో ఏం చేయాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిట్టు డ్రో క్లాక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బై బై. జై హింద్, జై భారత్. Please Saraka, whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certain